కన్నా గమ్యము చాలా ప్రాముఖ్యమైన విషయం మర్చిపోతున్నాం మనం. మార్గము ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నేను గమ్యానికి చేరిస్తేనే ఆ మార్గం నీకు ఉపయోగం, లేకపోతే ఆ మార్గం వల్ల ఏమి ఉపయోగం లేదు. కొంతమంది అదే అంటారు, నేను క్రైస్తవుడిని, పుట్టుకతోనే క్రైస్తవుడిని, నాకేంటి మీరు నేర్పించేది, పుట్టుకతోనే క్రైస్తవుడిని అయినా ప్రార్థన చేయడం వచ్చా, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా? మనం గమ్యంలోనే పడిపోతా ఉన్నప్పుడు మార్గం మర్చిపోతున్నాం, లేకపోతే మార్గంలోనే పడిపోతున్నప్పుడు గమ్యాన్ని మర్చిపోతున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డెస్టినేషన్ ఈజ్ యువర్ ప్రయారిటీ. మార్గము ఆ గమ్యానికి చేరిస్తేనే ఉపయోగపడుతుంది. నీ చప్పట్లో ఆరాధనకి, ఆ అర్హుడికి, ఆ యోగ్యుడికి వినపడితేనే, లేకపోతే చప్పట్లకి శబ్దం అది ఏం ఉపయోగం లేదు. మీ పాట ఎంత అద్భుతంగా పాడుతున్నారు కాదు, కానీ నీ యొక్క పాట ఆ అర్హుడికి, ఆ యోగ్యత కలిగినటువంటి వాడికి చెందాలి కదా. మన యొక్క సమయాన్ని, మన యొక్క వనరులు, రీసోర్సెస్ ని అన్నిటినీ కూడా గమ్యాన్ని చేరలేనటువంటి మార్గం మీద ఖర్చు చేస్తూ ఉంటే ఆ మార్గమే మన గమ్యం అయిపోతా ఉంటుంది. అందుకే డెస్టినీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వే. మార్గము కన్నా గమ్యము చాలా ప్రాముఖ్యము.